చూడండి, ఈరోజైతే వాక్కాయలు అండ్ బచ్చల కూర మా చెట్లదే అండి. కోసేసి పప్పు చేశాను. పూర్తి రెసిపీ పెడుతున్నాను, చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి అండి. అందరికీ ఈరోజైతే బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. ఇందుకోసం అయితే మా ఇంట్లో ఉన్న బచ్చల తీగను అంటే బచ్చల కూర ఆకులను హార్వెస్టింగ్ చేస్తున్నానండి. హార్వెస్టింగ్ చేసే ముందు ఈ తీగ ఎంత పెద్దగా ఉందో, ఒకే చెట్టు అండి, ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మా బచ్చల తీగ అండి, ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. బచ్చల కూర పప్పు చేస్తా అని చెప్పాను కానీ అందుకోసమే ఇప్పుడైతే బచ్చల కూరను హార్వెస్టింగ్ చేస్తున్నానండి. చేసే ముందు మీకు ఒకసారి తీగ మొత్తం చూపిద్దామని చూపిస్తున్నానండి. ఆకుల్ని హార్వెస్టింగ్ చేసేద్దామండి. చూడండి, ఆకులు కూడా ఎంత పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయో. బచ్చల కూర పప్పు అండి. ఇందులోకి నేను కరోందే అంటామండి, మేమైతే చెర్రీస్ అంటారు కదా, అవి వేసి చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను. అందుకొరకైతే బచ్చల కూరను హార్వెస్టింగ్ చేస్తాను. ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఇది మనకు 1/2 kg పప్పులోకి సరిపోతుంది. పప్పు ప్రాసెస్ చూసేద్దాం. ఇందులోకైతే చెర్రీస్ వేసి వండుతున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కరోందే అంటాము, లేకపోతే చెర్రీస్ అంటారు. ఇవి అండ్ బచ్చల కూర ఇవి రెండు కలిపేసి ఇప్పుడు పప్పు చేస్తాను. నా స్టైల్ ఎలా చేస్తాను చూసేద్దాం. బచ్చల కూర చెర్రీస్ తోటి పప్పు చేస్తున్నాను చెప్పాను కదండి. ఫస్ట్ అయితే బచ్చల కూరను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నానండి. ఆ చెర్రీస్ నాకు తెలుగులో ఏమంటారో గుర్తు రావట్లేదండి. ఈ పప్పు చేసేలోపు వాటిని ఏమైతే చెప్పేస్తాను. తెలుగులో ఏమంటారో నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదండి, ఎప్పుడు వినలేదు. మేమైతే హిందీలో అయితే కరోందే అనేసి అంటాము. ఇలా ఆకుల్ని చిన్న చిన్న వాక్కాయలు అనేసి అంటారండి వీటిని తెలుగులో. ఇప్పుడు వీటిలో ఉన్న విత్తనాన్ని తీసేస్తున్నాను. ఇందులో ఇలా విత్తనం ఉంటుంది. ఈ విత్తనాన్ని తీసేసుకోవాలి, లేకపోతే పప్పు చేదు వచ్చేస్తుంది. చూడండి, ఇలా విత్తనం బయటకు వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంది. బచ్చల కూర వాక్కాయ పప్పు అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అన్నిటినీ కట్ చేసేసుకోవాలి. 1/2 hour ముందైతే పప్పుని కడిగి పెట్టేసుకున్నానండి. కందిపప్పు. పప్పులోకి అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టిన బచ్చల కూర, మన ఇంటినే కదండి, మందు లేని కూర అన్నట్టు బాగుంటుంది. టమాటాలు, వాక్కాయలు అండి, విత్తనం తీసి పెట్టుకున్న వాక్కాయలు వేసేయాలి. టేస్ట్కి సరిపడా కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసేయాలండి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ రానిస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. కరివేపాకు. పప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేద్దాం. టేస్ట్ సరిపడా సాల్ట్. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో కొంచెం మెదుపుకోవాలండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులాగా మెదుపుకుంటే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఆకుకూరల పప్పు ఇలానే ఉండాలండి. చూడండి, ఇలా. ఇప్పుడు తాలింపు వేసేద్దామండి. పోపు పెట్టేసుకుందాం. ఎల్లిపాయతో తాలింపు వేస్తున్నా అండి. ఇలా వేస్తే పప్పు మంచి టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎల్లిపాయలు వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే ఇందులోకి ఎండుమిర్చి, ఆనియన్ వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్ కూడా మంచిగా వేగనివ్వాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది పప్పు. పచ్చిగా ఉంటే బాగోదు. ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు వేసేయాలండి. జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు, కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. పప్పుది మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి మొత్తం ఇది, అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే అండి పోపు పప్పులో వేయకుండా పప్పునే పోపులోకి వేసేయాలండి, అప్పుడే సూపర్ టేస్ట్ ఎన్నిగా ఉంటుంది పప్పు. ఇలా వేసేసుకోవాలి, మంచిగా కలిపేసేసుకోండి. చూడండి, వాక్కాయలు, బచ్చల కూర, టమాటా కలిపిన పప్పు అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.